బీజేపీ టీడీపీ జనసేన కూటమి పొత్తు కుదిరింది. బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇవాళ మరోసారి భేటీ కానున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు బీజేపీ చీఫ్ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు పవన్ భేటీ అయ్యారు. బీజేపీ టీడీపీ జనసేన కూటమి సీట్ల సర్దుబాటుపై కీలకంగా చర్చించారు. బీజేపీకి 4 లోక్సభ 6 అసెంబ్లీ సీట్లను టీడీపీ ఆఫర్ చేసింది. అయితే 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలను బీజేపీ ఆశిస్తోంది. మోదీ వేవ్ను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ లోక్సభ స్థానాలను అడుగుతోంది బీజేపీ. రాజమండ్రి, హిందూపురం, రాజంపేట, అరకు స్థానాలను టీడీపీ ఇస్తామంది. ఈ 4 స్థానాలతో పాటు వైజాగ్, విజయవాడ లోక్సభ సీట్లను కూడా ఇవ్వాలని బీజేపీ అడుగుతోంది. మరోవైపు కైకలూరు, ధర్మవరం, విశాఖ నార్త్, జమ్మలమడుగు, తిరుపతి, ఉభయ గోదావరి జిల్లాలో ఒక్కో స్థానం ఇస్తామని టీడీపీ తెలిపింది. అయితే 2014లో తాము పోటీ చేసిన స్థానాలను తమకే ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోంది. మొత్తానికి ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పొత్తు అయితే కుదిరింది. అయితే ప్రధానంగా సీట్ల సర్దుబాటుపైనే సుదీర్ఘంగా ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. సీట్ల సర్దుబాటుకు సంబంధించి 1-2 రోజుల్లోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే కాసేపట్లోనే ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ప్రధానంగా ఈ 3 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఎప్పటి వరకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది? ఈ రోజు టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుకు సంబంధించి ఒక స్పష్టత రాబోతోంది. నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. అమిత్ షా, జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఇరువురు కూడా గంటన్నర వరకు చర్చలు జరిపారు. సో మరి కాసేపట్లో మరోసారి అమిత్ షాని కలిసి ఈ పొత్తులకు సంబంధించి ముఖ్యంగా లోక్సభ స్థానాలని అలాగే అసెంబ్లీ స్థానాలని కూడా ఎక్కువగా అడుగుతున్న పరిస్థితి ఉంది బీజేపీ. కానీ అక్కడున్న సంఖ్యాబలం ఆధారంగా, ముఖ్యంగా అక్కడున్న ఓట్ బ్యాంక్ ఆధారంగా అలాగే గెలిచే స్థానాలను బట్టి టీడీపీ ఇటు బీజేపీకి స్థానాలను ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగానే 4 లోక్సభ అలాగే 6 అసెంబ్లీ టీడీపీ బీజేపీకి ఆఫర్ చేస్తోంది. అయితే 6 పార్లమెంట్ స్థానాలని ఇవ్వాలని చెప్పి బీజేపీ కోరుతోంది. సో అయితే ముఖ్యంగా ఇందులో బీజేపీ అడుగుతున్న స్థానాల్లో రాజమండ్రి, నరసాపురం, వైజాగ్, విజయవాడ, హిందూపురం, ముఖ్యంగా అరకు స్థానాలు ఉన్నాయి. సో ఈ స్థానాలకు సంబంధించి ముఖ్యంగా అక్కడ బీజేపీకి బలం ఉంది. సో ఖచ్చితంగా ఆ స్థానాలు ఇవ్వాల్సిందే అని చెప్పి, ఎందుకంటే ఇప్పుడు మోడీ వేవ్ నడుస్తోంది. మూడోసారి ఖచ్చితంగా వస్తామన్న ధీమా బీజేపీలో ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఈసారి మోడీ ఫేస్ ని చూసి ఎక్కువ మంది బీజేపీ పోటీ వేసే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి, జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి, దేశ అభివృద్ధికి సంబంధించి ప్రజలంతా కూడా మోడీ వైపు చూస్తున్నారు కాబట్టి సో ఎక్కువ స్థానాల్ని బీజేపీ అడుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా 4 లోక్సభ వరకు మాత్రమే ముఖ్యంగా ఇటు టీడీపీ పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. గతంలో 2014లో 4 లోక్సభ అలాగే 13 అసెంబ్లీ స్థానాలని బీజేపీకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా అన్ని స్థానాలు ఇచ్చేందుకైతే టీడీపీ ముఖ్యంగా గతంలో కేటాయించిన అసెంబ్లీ స్థానాల కంటే తక్కువ స్థానాలనే ఇటు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. సో నిన్న జరిగిన చర్చల్లో ప్రాథమికంగా ఏ స్థానాల్లో ఎవరెవరు బలంగా ఉన్నారు ఒక అవగాహనకైతే రావడం జరిగింది పొత్తులో ముందుకు వెళ్లాలని. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరోసారి చంద్రబాబు ఇటు అమిత్ షాని కలిసిన తర్వాత ఇప్పటికే జనసేనకి ఎన్ని సీట్లు కేటాయించాలన్న దానిపైన ఎటువంటి అభ్యంతరం లేదు. జనసేనకి ఖచ్చితంగా వాళ్ళు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా ఇటు టీడీపీతో కలిసి 3 లోక్సభ అలాగే 24 అసెంబ్లీకి వాళ్ళ సీట్లు అనేది ఖరారైన పరిస్థితి. సో బీజేపీ కేటాయించే సీట్ల విషయంలో ఇటు టీడీపీ, ఇటు జనసేన, బీజేపీ 2 కలిపితే 30 ముఖ్యంగా అసెంబ్లీ అలాగే ఇటు 9 వరకు కూడా ఇటు లోక్సభ స్థానాలు 9 కూడా ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. 2 పార్టీలకి కలిపి 8 స్థానాల వరకు ఇచ్చినట్టయితే కనుక మరో 17 స్థానాల వరకు కూడా టీడీపీ పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది అన్న ఆలోచనలో టీడీపీ నాయకత్వం ఉంది. ఖచ్చితంగా ఏ ఫార్ములాతో ముందుకొస్తారు నేతలు అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం అయితే చంద్రబాబు గల్లా జయదేవ్ నివాసం అశోక రోడ్ లో ప్రస్తుతం గల్లా జయదేవ్ నివాసంలో ఉన్నారు. ఆయన ఈ మధ్యాహ్నం తర్వాత ఇటు హైదరాబాద్ బయలుదేరబోతున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆ లోపు పొత్తులకు సంబంధించి స్పష్టత ఇస్తారా? జాతీయ నాయకత్వం, బీజేపీ జాతీయ నాయకత్వమే ఎన్డీఏ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ఇక్కడ నుంచి ఒక ప్రకటన చేస్తారనేది మాత్రం తెలియరావాల్సి ఉంది. సో ప్రస్తుతం అయితే చంద్రబాబు గల్లా జయదేవ్ నివాసంలో ఉన్నారు. రఘురామకృష్ణరాజు కానీ మరికొంతమంది కీలక నేతలు ఇక్కడికి వచ్చి ఆయన్ని కలిసి వెళ్లిన పరిస్థితి ఉంది.
సో ప్రస్తుతం నరసాపురం స్థానాన్ని రఘురామకృష్ణరాజు ఆశిస్తున్నారు. ఒకవేళ ఆయన భవిష్యత్తులో బీజేపీలో కూడా చేరబోతున్నట్లుగా మనకు సమాచారం ఉంది. వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎంపీ అక్కడ వైఎస్ఆర్సీపీ మీద మొదటి నుంచి కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రస్తుతం ఆయన బీజేపీలో చేరబోతున్నట్లుగా కూడా సమాచారం. ఆ నేపథ్యంలోనే నరసాపురం సీట్ని కూడా బీజేపీ అడుగుతున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా పొత్తులకు సంబంధించి అయితే ఈ రోజు ఒక స్పష్టత రాబోతోంది. ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయబోతున్నారు అనేది ముఖ్యంగా అభ్యర్థుల జాబితాను తర్వాత ముఖ్యంగా ఎంపిక చేసే ప్రక్రియ తదుపరి జరపబోతున్నప్పటికీ కూడా మొదటగా ఏ స్థానాల్లో లోక్సభ స్థానాలపైన దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. అసెంబ్లీ సెగ్మెంట్ ముఖ్యంగా లోక్సభ ఎక్కువ స్థానాలు వీళ్ళు అడుగుతున్నారు. కేవలం ఏపీలోనే కాదు, ఎక్కడైతే మిత్రపక్షాలు ఉన్నాయో ఇటు యూపీలో అప్నాదల్ కానీ, ఇటు బీహార్లో ఎల్ఎన్జేపీ కానీ, ఇటు ఒడిశాలో బీజేడీతో పొత్తు పెట్టుకోవాలని చెప్పి చూస్తున్నారు. సో ఇటువంటి స్థానాల్లో ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలను ఎక్కువగా బీజేపీ అడుగుతున్న పరిస్థితి. మోడీ వేవ్ ప్రకారం మూడోసారి ఈసారి ఎన్డీఏ కూటమి 400 స్థానాలు పైగా విజయం లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి సో ఎక్కువ స్థానాలని బీజేపీ పోటీ చేస్తే కనుక ఆ మార్కుకి చేరుకోవడం ఈజీ అవుతుంది అని భావిస్తున్నారు. అందులో భాగంగానే లోక్సభ వరకు బీజేపీకి అధిక సీట్లు కావాలని కోరుతున్నారు. అసెంబ్లీ వరకు మాత్రం అది రాష్ట్ర స్థాయిలో ఆ ప్రభుత్వం ముఖ్యంగా ఆ పార్టీకి ఉన్న బలం ఆధారంగా సో తక్కువ సీట్లు కేటాయించినా సరే ముఖ్యంగా సద్దుమణిగే అవకాశం కనిపిస్తోంది. ఒక మెజార్టీ షేర్ మార్క్ ప్రకారం మాత్రం లోక్సభ అలాగే అసెంబ్లీ రెండు కలిపి డబుల్ డిజిట్ వరకు కూడా బీజేపీకి సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. 10కి పైగా స్థానాలు అంటే ఇటు లోక్సభకు సంబంధించి 4 లేదా 5, ఇటు అసెంబ్లీకి సంబంధించి 6 నుంచి 15 స్థానాల వరకు. సో ఓవరాల్ గా 20 స్థానాల లోపే బీజేపీకి లోక్సభ అసెంబ్లీకి సంబంధించిన సెగ్మెంట్స్ లో సీట్ల సర్దుబాటు టీడీపీ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. సో ఖచ్చితంగా ఎన్నికల షెడ్యూల్ కూడా మరో వారం రోజుల్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ లోపే ఈ పొత్తులకు సంబంధించిన అంశానికి తెరదించుతూ సీట్ల సర్దుబాటు చేసుకున్నట్లయితే కనుక ప్రజల్లోకి ప్రచార కార్యక్రమాలు తీసుకెళ్లడానికి వీలవుతుంది. ఇప్పటికే టీడీపీ జనసేన కలిసి సంయుక్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి కాబట్టి బీజేపీకి కూడా దానికి తోడైతే వారికి ఉపయోగకరంగా ఉంటుందన్న విషయాలను, అలాగే కేవలం సీట్ల సర్దుబాటే కాదు భవిష్యత్తులో ముఖ్యంగా కేబినెట్ పదవులు, మంత్రి పదవులతో పాటుగా ఇది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన సహకారం, నామినేటెడ్ పదవులు, ఇటువంటి అంశాలకు సంబంధించి కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. నిన్న భవిష్యత్తులో 2014లో ఏదైతే విన్నింగ్ కాంబినేషన్ గా ఉందో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేశాయి. జనసేన ఎన్నికల్లో పోటీ చేయలేదు, కానీ బయట నుంచి ఈ టీడీపీ బీజేపీకి మద్దతు ఇచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ఒక విన్నింగ్ కాంబినేషన్ మెసేజ్ వెళ్తుంది అన్న ఆలోచనలో కూడా నేతలు ఉన్నారు. సో వీలైనంత త్వరగానే ఈ పొత్తులకు సంబంధించి బీజేపీ అలాగే టీడీపీ జనసేన నుంచి ఒక సంయుక్త ప్రకటన అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే అది ఈ రోజే వస్తుందా లేక టీడీపీ అధినేత ప్రకటిస్తారా, రాష్ట్రంలో ప్రకటిస్తారా లేదా ఢిల్లీలో ప్రకటిస్తారా అనేది తెలియరావాల్సి ఉంది. ప్రస్తుతం మధ్యాహ్నం వరకు అయితే మాత్రం అమిత్ షాని కలిసే అవకాశం ఉంది. అనంతరం ఢిల్లీ నుంచి చంద్రబాబు హైదరాబాద్ కూడా బయలుదేరబోతున్నారు. థ్యాంక్ యూ గోపి.